హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనము ఏడిపోతున్నాం, జాస్పర్ రోడ్ ట్రిప్. జాస్పర్ 2 days ట్రిప్ వచ్చి ఏడాది అవుతుంది, ఎక్కడ పోలే, ఏం లేదు. ఇక ఈ సమ్మర్లో అయితే ఇట్లా ప్లాన్ చేసినాం అనమాట. సో జాస్పర్కి అయితే పోతున్నాము. జాస్పర్లో ఈరోజు అంటే జాస్పర్ ఏం చేయాలి, మనకు ఒక 500 kilometers డ్రైవ్, నాట్ ఎగ్జాక్ట్లీ 500. మనం నైట్ స్టే ఎక్కడైతే తీసుకున్నామో ఆ లొకేషన్కి 500 kilometers ఉందన్నమాట. బట్ మనం ఆగకుండా పోయిస్తాం కాబట్టి పోయేసరికి ఈరోజు సాయంత్రం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం 9 కల్లా బయలుదేరాలనుకున్నాము, 9:30 అయిపోయింది, కొంచెం డిలే అయిపోయింది. స్టార్ట్ అయినాము, ఇప్పుడే ఫ్యూల్ కొట్టించినాము, మొత్తం లగేజ్ అంతా లోడ్ చేసి సెట్ అయ్యి కూర్చున్నాం. ఇక మేము మాతో పాటుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు మేము అందరం కలిసిపోతున్నాము. మోక్షు, సే హాయ్. ఇదన్నమాట కథ. జాస్పర్కి అయితే పోతున్నాము. జాస్పర్ ఏంటంటే మొత్తము కొండలు, లోయలు, లేక్స్, అసలు గ్లేషియర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నా శాయశక్తుల ప్రయత్నిస్తా దేనికి, మీకు మొత్తం చూపించనీకి. కాకపోతే ఇది ఏంటంటే రోడ్ ట్రిప్, ద డ్రైవే ఎంజాయ్ చేస్తాం అనమాట బాగా. సో డ్రైవ్ ఎంజాయ్ చేయడానికి కూడా, నా డ్రైవ్ని కూడా కవర్ చేయడానికి నా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ట్రై చేస్తాం మ్యాక్సిమము. నేను నా కళ్ళతో చూడగలిగిందంతా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. సో సెట్ అనమాట. మనమైతే రెడీ అయిపోయినాం, బయలుదేరుతున్నాం. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి బోలేక్. మనము బోలేక్కి 2 hours 15 minutes ఉంది. 214 kilometers, 2 hours 15 minutes డ్రైవ్. సో జస్ట్ ఇట్లా తిప్పుకుంటే హైవే ఎక్కేస్తాం. చక్కగా ఒకటే హైవే. ఇక మనకి దారి పొడుగునా ఇవే అనమాట, కొండలు, గుట్టలు, ఇవే అందాలు చూసుకుంటూ పోవాలి. రైడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా. సో పోతుంటే ఇక మనకి ఇట్లా అంటే ఒక వాటర్ ఫాల్ కావచ్చింది. ఆ కొండ మీదకి వెళ్ళి సన్న దార కాగుతుంది, మంచు కరిగిన నీళ్ళు అట్లా కాగుతున్నాయి అనమాట. అంత పెద్ద కొండ మీదకి వెళ్ళి సన్న కాగుతుంది. ఇది ఒక మిలిటరీ హెలికాప్టర్ అయితే కనిపించింది పోతుంటే. ఇది జనరల్గా వైల్డ్ ఫైర్ సీన్ వచ్చినప్పుడు రెస్క్యూ కోసం వాడుతుంటారు. తర్వాత ఇది ఫ్రెంచ్లో రాసింది ఏమనంటే, జంతువులు ఉంటాయి జాగ్రత్త అని చెప్పారు. ఇంచెల్ సిగ్నల్ ఉండదని చెప్పారు. 200+ kilometers సిగ్నలే లేదు ఇక్కడ. సో ఇప్పుడైతే ఇక్కడ మన ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ స్పాట్ నేను చూపిస్తా. అసలు వెనక్కి తిరిగితే మీకు బుర్రపాడు. ఇదే అనమాట, బోలేక్ అయితే వచ్చేసినాము. నేను మంచి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. Water, you liking this water? Which color is this water? Blue. అక్క పోతుందా? అక్క వాళ్ళ మమ్మీ తెలుస్తున్నా, భయం లేకుండా పోతుందిరా. వా మోక్ష, you liking it? Okay, wash your hand. Come on, let's go. Let's go, Nana. You want to play more? No, baby. It's getting late, kada. Yes. It's getting late. బోలేక్ నుంచి అయితే మనకు జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అనమాట పీటో లేక్కి. మన నెక్స్ట్ హాల్ట్ లొకేషన్ వచ్చేసి పీటో లేక్ అయితే వచ్చేసినాము. సో పీటో లేక్ కోసము మనము ఇట్లా ఇక్కడ ఇదంతా వాక్ అయితే చేయాలి. చాలానే ఉంది, ఒక 20 minutes వాక్ ఉంటుందంట. 20 minutes వాక్ చేసిన తర్వాత అక్కడ వ్యూ ఎట్లుంటుందో ఏందో, యూ ఫీల్ దట్ ఈస్ వర్తీ ఆర్ నాట్ చూద్దాం. ఐ షో యూ, వెయిట్.
ఫైనల్లీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఏంచేలి లేక్ ఎట్లుంటుందో చూద్దాము. చూడగానే వావ్ అనిపించేలా ఉందా, చిని అమ్మ ఎందుకు వచ్చినాం రా అనిపించిందా చూద్దాము. Yes! Come on, able to reveal. మంచి మబ్బులు నేనైతే T2 Lake, beautiful lake. ఇవన్నీ గ్లేషియర్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్. కిందికి వస్తుంటే మంచి స్లోప్ ఉంది. వీడు తగటా కురుకులాడుతుంది. పడుతూ నాన్న రైట్ సైడ్ రా దిస్ వే. సో పీటో లేక్ అయితే అయిపోయింది. వెంటనే ఆడనే భుజించినాం. మనం ఇంటికాంచెల్లి రొట్టెలు ఇంకా చపాతీ అండ్ ఏంటంటే టమాటా చట్నీ తెచ్చినాం. సో తినేసినాం. మళ్ళీ పీటో లేక్ నుంచి ఇప్పుడైతే బయలుదేరినాం. ఇప్పుడు ఇదేంటి అటమాస్కా గ్లేషియర్స్కి వెళ్తున్నాం నెక్స్ట్. అసలు ఆ వ్యూ చూడు ఎట్లుంది. మంచి సడన్గా ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. తిప్పిట్లు కెమెరా అట్లే ఇప్పుడే సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. జస్ట్ ఎంజాయింగ్ దిస్ వ్యూ అనమాట. మంచిగా ఉంది. ఇంకా వాడేమో బుట్టోడు వెనకాల కూర్చొని వాళ్ళు వాడే పెట్టాడు. సో ఇది ఈ డ్రైవ్ అయితే మనకి ఇంకో గంట ఉంది. గంటలో గ్లేషియర్స్ రీచ్ అయిపోదాం. అసలు పీటో లేక్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో గ్లేషియర్స్ గురించి కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్తో పోదాం. అదే రేంజ్లో ఉంటుందని చూద్దాం. చాలా లెట్స్ గో. ఈ అటమాస్కా గ్లేషియర్స్ అంటే ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయా ఐస్, అదే అనమాట గ్లేషియర్స్ అంటే. మనం దీనికి అయితే ఒక బస్సులో వెళ్ళాలి. మీకు కనిపిస్తుందో లేదో జూమ్లో, అక్కడ చివరిలో ఒక బస్సు ఉంది. ఆ బస్సులో వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్ళి మనం ఈ గ్లేషియర్స్ని, అక్కడ జనాలు చిన్నగా కనిపిస్తున్నారు అక్కడికి అయితే వెళ్ళేసి ఈ ఐస్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ అటమాస్కా గ్లేషియర్స్. యాక్చువల్లీ అది ఒక 3 hours ఉంది. సో టైం టేకింగ్ అని స్కిప్ చేసినాము. పొద్దున ఎప్పుడో 10 గంటలకు వెళ్ళినాం. 6 అవుతుంది. ఫైనల్ ఇప్పుడైతే అటమాస్కా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం. అటమాస్కా వాటర్ ఫాల్స్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనుకున్నా. నయాగరా ఫాల్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన. మరి ఏముందో చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు ఇక్కడ ఒక చిన్న పాయ అవుతుందో ఆ వ్యూ అయితే కనిపిస్తుంది. అట్లా అవతల దిక్కు పోయి ఏముందో చూద్దాం. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్.
ఫాల్స్ తర్వాత నెక్స్ట్ మన డైరెక్ట్ ఇంకా జాస్పర్ టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ 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 డ్రైవ్ తర్వాత ఒక సిగ్నల్ అయితే చూసిన ఇక్కడ సిగ్నల్ జాస్పర్ టౌన్లోకి వచ్చేసినాం అనమాట. అందుకే సిగ్నల్ వచ్చింది ఇక్కడ. ఆల్సో మొబైల్లో కూడా సిగ్నల్ వచ్చేసింది. సో ఫైనలీ జాస్పర్ టౌన్కి అయితే వచ్చేసినాము. జాస్పర్ టౌన్కి వచ్చింది కానీ ఇక మనం వచ్చింది ఇది అనమాట విషయం. జాస్పర్లో కూడా మనం ఇది ఇచ్చిపెట్టాము. కాఫీ తాగకపోతే కాఫ్ వచ్చేస్తుంది. సో మనం ఉండబోయే లొకేషన్ అయితే జాస్పర్ కాదు, యాక్చువల్లీ జాస్పర్ నుంచి ఇంకొక 80 కిలోమీటర్స్, ఇట్స్ 1 hour డ్రైవ్. హింటన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, అక్కడ మనము ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకున్నాము. మనం ఉండబోయే ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే అదొక ఆర్వీ వ్యాన్. ఆ ఆర్వీ వ్యాన్లో నైట్ స్టే అనేది ఎట్లుంటుంది, ఆ థ్రిల్ ఎట్లుంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయాలని స్పెసిఫిక్గా ఆర్వీ వ్యాన్ అయితే బుక్ చేసినాము. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ 12 hours డ్రైవ్ మనం అయితే రీచ్ అయిపోయాం. ఈరోజు మనం నైట్ స్టే చేయబోయేది ఇక్కడే అనమాట, ఈ ఆర్వీ వ్యాన్లోనే. సో ఇది మన స్టే ఇక్కడ. సూర్యునికి ఇట్లా ఆర్వీ చిన్న ఏంద్రా ఇండ్లు ఉంటారు రాత్రి కనిపిస్తుందా, ఇక చూడరు ఈ సెటప్ చూడరు ఎట్లుందో. తర్వాత లోపలికి వెళ్ళిపోతే ఇగో బెడ్రూమ్, ఇంకా ఇక్కడ కిచెన్, డైనింగ్, ఇక్కడ టీవీ కూడా ఉంది, మైక్రోవేవ్ ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. ఇక ఫ్రిడ్జ్ ఉంది. ఆ తర్వాత ఇక ఇంక ఇక్కడ ఒక 3 బెడ్లు ఉన్నాయి. ఇది ఒక వాష్రూమ్ ఇది. అదనమాట కథ. గెట్ ఇన్ మోక్ష. ఏ బాగుందా? వీఆర్ గోయింగ్ టు స్టే హియర్ టునైట్. ఇస్ దట్ ఓకే ఫర్ యూ? ఓకే. సాయంత్రానికి బార్బీకి అయితే సెటప్ చేద్దామని చెప్పేసి బొగ్గులు అయితే రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ చికెన్ అయితే మ్యారినేట్ చేసి అంతా రెడీగా ఉంది. ఇది మోక్షగాడి ఫ్యాన్, టాయ్ ఫ్యాన్ అయితే మేము ఈరోజు చూడు టాయ్ ఫ్యాన్ని మేమైతే ఇట్లా యూజ్ చేసేసినాం బార్బిక్యూ ఫ్యాన్ లెక్క. ఆ తర్వాత బార్బిక్యూ తర్వాత మనకు ఆల్రెడీ లోపల చికెన్ పులావ్ అయితే రెడీ చేస్తున్నారు ఆర్వీలో. వన్స్ చికెన్ పులావ్ రెడీ అయిపోగానే బార్బిక్యూ తినేసి చికెన్ తినేసి దట్స్ ఇట్ ఫర్ ద డే 1. ఇంకా రెస్ట్ తీసుకోవడమే, పొద్దున్న లేచి మళ్ళీ డే 2 కంటిన్యూ చేసుకోవాలి. సో మనం అయితే ఇంకా డే 2లో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో అయితే ఇంతటితో డన్ అనమాట. సో బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.